ఈ రేటు కట్టిస్తున్నావా ఎవరు కట్టించలేడు నిజం చెప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని కింటలు దానికి రేట్ వస్తాయి, లేకుంటే దించినాక మళ్ళీ ఏం లేదు సార్. ఇప్పుడు ఇదే ప్రకారంగా మనకు ఇక్కడ 41 పెట్టిస్తున్నాం సార్. ఈ సంచి తూకం మనకు 600-700 గ్రాములు ఉంటుంది. ఈ 600-700 గ్రాములు ఉండేది ఏం చేస్తారంటే 41 100 గ్రాములు 200 గ్రాముల వరకు పెట్టగలుగుతారు. కాంటా మిస్ అవుతుంటది. మనకేం ఇంకోటి ఏమైందంటే మన గాలి వచ్చినప్పుడు ఎక్కువ తక్కువలు చూపిస్తుంది సార్. ఎక్కువ తక్కువ చూపించినప్పుడు అది ఇల్లు కూడా దడవేళ్ళు ఎవరేం చేయలేరు. మనం ఎందుకంటే మేము కూడా రసీలో పనిచేస్తాం. ఇది కామన్. ఇట్లా గ్రాములు అంటే ఇంత ఎక్కువ ఏమున్నది, అది కామన్ వెళ్ళిపోతాయి. 200 గ్రాముల వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అంతే వెళ్ళిపోతుంది. మళ్ళీ మిల్లుకు పోయినాక అక్కడ దింపుకున్నప్పుడు అది ఏమంటున్నారు రేటు కట్టిస్తారు. దీని రేటు కాదు ఇచ్చేది, ఆ రేట్ ఇస్తారు. ఇప్పుడు మనకి 20 లెక్క పక్కన ఇస్తారు. దీని లెక్క డిసెంబర్ షార్ట్ తరుగుడు తీసేస్తాడు కదా మళ్ళీ. అది ఏం లేదు. లేకపోతే మాత్రం 40 కేజీలు ప్లస్ 600 గ్రాములు బ్యాగ్ వెయిట్. 40 కేజీలు 600 పెట్టాలి అంతే. 650 తాళ్ళు ఉంటే 41. తాళ్ళు ఉంటే మన రిక్వైర్మెంట్ పెట్టి ఎక్కువ వస్తుందా వాటి వల్ల. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ నుంచి పోయిన తర్వాత ట్రక్ షీట్లలో మీరు ఇక్కడ వచ్చి ఏర్పాట్లు చేయండి. ఎందుకంటే ఈ తూకం వచ్చిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లకు పోయిన తర్వాత అతనిచ్చే వెయిట్ బట్టే వీళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక తూకంలో ఒక రైతుకు 100 కేజీలు తూకం చేస్తాడు. ఒక రైస్ మిల్లుకు లోడ్ ఎత్తుతారు. ఆయన దించుకున్న టైంలో మళ్ళీ ఆడ తూకం చేసుకున్నాడు. ఎట్లనో ఈ 100 కేజీలల్లో మళ్ళీ ఆడ 100 కేజీలకు క్వింటాలకు 2-3 కేజీలు తీస్తున్నట. అదే సార్, నేను ఎందుకంటే రైస్ మిల్లర్లకు మేము చెప్పలేము కదా, అధికారిగా మీకు చెప్తా ఉన్నాను. సెంటర్ ఇన్ఛార్జ్ అందుబాటులో లేడా, తూకం అవుతుంది కానీ ఇన్ఛార్జ్ లేడా. ఏది బాబు, ఏది ఐకేపీ ఎందుకంటే సెంటర్ నడుపుకుంటా, సెంటర్ అయినా లేడా, ఎవరికి ఇచ్చిపోయినట్ట. ఓకే సార్. ఇంకోటి ఇక్కడ 1 మంత్ నుంచి కూడా అయితే లేవు సార్ కాంటాలు. ఓకే, ధాన్యం ఇక్కడే ఉంది, కాంట అయితే లేదు. రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ సన్నది పోతలేదు, దొడ్డుది పోతలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఇక్కడ అందుబాటులో లేడు. మేము వచ్చి 1 అవర్ అవుతుంది. ఇక్కడ ఎవరుంటారు ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్? వెంకటనే ఎవరు అంట కదా మరి ఇక్కడ ఉండేది. కమిటీ సభ్యులు కూడా ఎవరు లేరు. ఇక్కడ వస్తున్నారు, రైతులు ఉన్నారు, అమలులకు వాళ్ళకి చెప్పిర్రు, వాళ్ళు వేస్తుండ్రు, పోతుండ్రు. ఇంకొకటి ఇక్కడ తూకం అయిన తర్వాత ఈ రేటుకే బిల్లు కట్టించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రూల్ అదే. మిల్లు పోయిన తర్వాత మళ్ళీ ఆయన షార్టేజ్ చేసి రైతులకు వస్తూ ఉంది. ట్రక్ షీట్లల్లో చేస్తుర్రు మేడం. క్లీన్ చేసే మిషన్ ఈయనే ఉంది. ఒక పూజ చేసి పెట్టిన మార్కెట్ రేట్లో సూప్కే ఉంది. అది అంతకు మించి ఏం లేదు. అది ఫిబ్రవరి మార్కెట్ రేటు. ఒకసారి చాలా సమస్య తీవ్ర, ట్రాన్స్పోర్ట్ కూడా చక్కగా లేనట్టుంది. ఇక్కడ ఏ లారీ వస్తుందో ఎక్కడ పోతుందో ఎవరు తెలుస్తలేదు. ఒకసారి చూడండి మేడం, మీ సెంటర్ ఇది మంచిది. ఇక్కడ గత 1 నెల రోజులుగా ధాన్యం పోసుకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఏమో తూకాలు స్టార్ట్ అయినాయి ఈరోజు. కానీ అంతా మోసం. అందరూ రైతు సంఘం, రైతు నాయకులము, రైతు ప్రభుత్వము, రైతు లేని రాజ్యం లేదని చెప్పే నాయకులు ఎవడు కూడా రైతు సమస్యల మీద వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తలేదు జిల్లాలో. అందరూ పేపర్ స్టేట్మెంట్లకే ప్రకటనలు, కలెక్టరేట్లో కూర్చొని సమీక్షలు చేస్తారు, ఇంకోటి కూర్చొని ఇంట్లో ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో,
ఏ నాయకుని కన్నా సోయుందా జిల్లాలని అడుగుతా ఉన్నా. మీకు ఎందుకు ఓట్లు వేయాలి మళ్ళీ రైతులు అంటే ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక వీళ్ళని మర్చిపోతారా మీరు? ఈరోజు నెల రోజుల నుంచి రైతులు కల్లాలా ఉంటే 4 నెలల నుంచి ఆరుగాలం శ్రమించి తిండి తినక నిద్ర లేక పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో తీసుకొచ్చిన తర్వాత నెల రోజులైనా కూడా ఇప్పటికి కూడా అదే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. కొన్ని తూకాలు అవుతుంటే తూకంలో మోసం. భీముడు అనే రైతు బునాదిపూర్ చూస్తుంది, ఇక్కడ 41 కేజీ 250 గ్రాములు ఉంది. ఇక్కడ డిఎం గారిని ఫోన్లు అడిగితే 40 కేజీలు 600 గ్రాములు పెట్టాలని చెప్తా ఉన్నారు. అంటే ఒక 40 కేజీల బ్యాగుకు 650 గ్రాములు ఎక్స్ట్రా తూకం చేస్తూ ఉన్నారు. అది మేము వచ్చినందుకు మా కళ్ళ ముందే. ఇంతకుముందు 43, 44 కూడా పెడతా ఉన్నారు. వాళ్ళకి తెలియని అమాయక రైతులు ఏంటంటే మాకు తూకం అయితే చాలు అనుకున్న పరిస్థితి. ఎందుకంటే 4 రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు ఎండకు. ఈరోజు నాయకులు నానేసి కార్లా ఒకరోజు తిరుగు తెలుస్తుంది బాధలు. ఎండల వాళ్ళు ఎట్లా కూర్చుంటారా? ఇక్కడ తిండి లేక తిప్పలు లేక ఏ ఊళ్ళ నుంచి వచ్చి నిద్రలు కాసుకుంటా. మళ్ళీ ఇక్కడ పందికొక్కుల బాధ ఒకటి. మనిషి రూపంలో పందికొక్కులేమో గోదాం కాల్చిండ్రు. ఈరోజు నిజమైన పందికొక్కులేమో వచ్చి తిరిగే జంతువులేమో ఈ గోన సంతులు తీసుకుంటా, ఇవన్నీ ఈ పడేలు తీసుకుంటా ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళకి. ఇంతకు ఏం జరుగుతుంది ఫిబ్రవరిలో? ఇంతకుముందు ఆయన అడుగుతూనేమో మీకు ఎవరు చెప్పిండ్రా ఎక్కువ వేయటం అంటే కోదండరెడ్డి చెప్పిండని. కోదండరామరెడ్డి చెప్పింది నీకు, ఆయన చెప్పిందని ఆయన చెప్తుండు. ఏమయ్యా కోదండరామరెడ్డి గారు, మీరు మార్కెట్ కమిటీ చైర్మన్, అయినా పిఎస్సి సింగిల్ విండో చైర్మన్. రైతులకు మీరు సేవ చేయాలి, రైతుల తరపున కొట్లాడాలి. ఇంకా ఇవ్వడారా 40 ఎకరం 250 పెడితే వాడిని గల్లా పట్టారే పాల్తున్నా కూడా ఎందుకురా మీకు ఎట్లా పెడుతున్నారు, రైతులను ఎందుకు పుట్టగొడుతున్నారని చెప్పి చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సింది మీరు, రైతుల తరపున కొట్లాడాల్సింది మీరు. ఈరోజు మీరే ఆ విధంగా ప్రవర్తించడం వ్యవహరించడం నిజంగా చాలా శోచనీయ బాధాకరం. బాగుండదు కూడా. మీరు దగ్గర ఉండాలి. ఏదో కూర్చొని వాళ్ళకి చెప్పుడు ఏంటండి. మళ్ళీ ఇది ఇట్లా ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రైస్ మిల్లర్లు నాకు బాగలేదు నేను దించుకోనని చెప్పి మళ్ళీ ఒక క్వింటాలకు 3 నుంచి 4 కేజీలు కూడా ఇదే పెబ్బేరు మండలంలో కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద మిల్లర్లు, బడా మిల్లర్లు అంటే కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై ఎవరిని ఇబ్బందులు పెడుతున్నారు లాస్ట్ కంటే రైతులను నడ్డి విరుస్తూ ఉన్నారు. ఈరోజు చేసిన అప్పులు చేసి పంట పండిస్తే ఈ యొక్క వీడు తరుగు వాడు దోపిడీ చేసి వీళ్ళకు వచ్చిన అరకొర దాంతోన మళ్ళీ 15 రోజులు వాళ్ళకి వడ్డీ లాస్ట్ కదా. పంటకు వచ్చింటుంది 4 రోజుల నుంచి కూడా పోస్తే మళ్ళీ ఈ వడ్డీ వాళ్ళకి అయ్యి మళ్ళీ అవి కట్టిన తర్వాత నెక్స్ట్ పంట ఎన్నికే మళ్ళీ 15 రోజులు మళ్ళీ లేట్ అయ్యాలి కదా. మళ్ళీ అప్పుడు లాస్ట్ కోత వస్తుంది, మళ్ళీ అప్పుడు ఎవడుకున్నాడు, మళ్ళీ అప్పుడు వర్షాలు సీజన్. ఇవన్నీ ఎందుకు అధికారులకు అర్థమైతే లేదు, ఎందుకు ప్రజాప్రతినిధులకు అర్థమైతే లేదని నేను అడుగుతా ఉన్నా. అందుకే ప్రజలు కూడా ఈరోజు రైతులు కూడా మనకు జరుగుతున్న అన్యాయంపై మనమే తిరగబడాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసే వరకు మన పుణ్యకాలం అయిపోతుంది, మనకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి అందరికీ జిల్లా రైతులకు అందరు రైతాంగానికి చెప్తా ఉన్నా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కేజీలు 600 గ్రాములే ఈరోజు పెట్టాలి. అంతకుమించి ఏ ఒక్క 100 గ్రాములు పెట్టినా వాని గల్లవాటి నిలదీసి తండండి అని చెప్తా ఉన్నా నేను. ఎవడొస్తాడో చూస్తాం. మనకు ఇబ్బందులు అయితే దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా అధికారులు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు 4 రోజుల నుంచి రైతులు కల్లాలా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఏసీ రూమ్లో కూర్చొని సమీక్షలు చేసే సరిపోదయ్యా. క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు ఏ విధంగా నేను చూస్తే వాళ్ళ బాధలు అర్థమైతే ఈడ వచ్చి పాపం ఈ ముసలామని చూడు, ఈయన చూడు ఎట్లా ఉంది, 4 రోజుల నుంచి ఇన్నేం అనుకుంటే వాళ్ళ ఇంటికాడ ఏం కావాలి, వాళ్ళ ఇబ్బందులు ఎవరు, కుటుంబ సమస్యలు ఏంది, ఇవల్ల ఎవరు తీరుస్తారు? అందుకే మీ విధానం మార్చుకోండి. ఈరోజు రైతు ప్రభుత్వాన్ని గొప్పగా చెప్పడం కాదు, రైతుల కోసం పనిచేస్తున్న గొప్పగా చెప్పడం కాదు. నాయకులు, అధికారులు వాస్తవంగా వాళ్ళకు న్యాయం చేసే విధంగా కృషి చేయండి. ఈ యొక్క మళ్ళీగాన ఈ ధాన్యం వెళ్లకుండా ఈరోజు కొనుగోలు చేయకుండా ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మేము తిరుగుతా ఉన్నాం. బీసీ పొలిటికల్ చేసి రైతులకు అండగా ఉంటుంది, రైతుల తరఫున కొట్లాడుతుంది. రైతుల కోసం ఎవరితోనైనా మేము కలబడడానికి సిద్ధమే. రైతులకు న్యాయం చేయడానికి ఎందాకైనా పోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.